రైట్ ఇక పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 142 స్థానాల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్ సెకండ్ ఫేజ్ బరిలో 220 మంది మహిళలతో 1448 మంది అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఓటింగ్ కోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా చేపట్టారు. 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక హింస జరిగే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బాంబు దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఎన్ఐఏ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇక ఇప్పటికే ఈ నెల 23న 152 స్థానాలకు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. ये उधर डिस्टर्ब कर रहा था, लेट गया उधर जाके। कौन है? एक मिनट भाई, बंद करो यार, बंद करो मोबाइल। రైట్ ఇక పోలింగ్ ముందు ఫాల్తా జాయింట్ బీడీఓ సౌరభ్ హజ్రాను తొలగించింది ఈసీ. దక్షిణ 24 పరగనాల జిల్లాలోని ఫాల్తా అసెంబ్లీ జాయింట్ బీడీఓ తొలగించి బీడీఓను పురీలియాకు బదిలీ చేసింది ఈసీ. ఇక నదియా జిల్లాలోని చాప్రాలో బూత్ నెంబర్ 53 వద్ద తనపై దాడి జరిగిందని టీఎంసీ కార్యకర్త ఆరోపించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళ, రెండవ ఫేజు ఏదైతే అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు ఇప్పుడు మన వెనకాల కనిపించేటటువంటి దృశ్యాలు పోలింగ్ కొరకు కూడా బారులు తీరినటువంటి ప్రజలు చాలా మంది కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ ఓటింగ్ త్వరగా వెయ్యాలి అన్నటువంటి తపనతో అనుకోవచ్చు. చాలా మంది అంటే కొంత ఇక్కడ వాతావరణం కూడా సరిగా లేకపోవడంతో చాలా మంది ఉదయం పూటనే ఇక్కడికి ఓటింగ్ రావడం జరిగింది. ఇప్పుడు నేను ప్రస్తుతం భవానీపూర్ కాన్స్టిట్యున్సీ దాదాపు సీఎం మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. ప్రస్తుతము చాలా ముఖ్యమైనటువంటి స్థానం 142 స్థానాలకు రెండవ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి స్థానము. ఇటు అందరి చూపు కూడా భవానీపూర్ మీద ఉంది. ముఖ్యంగా అక్కడక్కడ కూడా ఉదయం నుంచి కూడా చెదురుమదులు సంఘటనలు జరుగుతున్నట్లు కూడా సమాచారం కూడా అందుతుంది. కానీ ఇక్కడ చాలా కీలకంగా ఎక్కడా కూడా ఇటు అల్లర్లు జరగకుండా అంటే గతంలో జరిగినటువంటి నాటుమాపులు ఏదైతే దాడి జరిగిందో అలాంటి సంఘటనలు జరగకుండా ఈసారి స్పెషల్గా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సింగం అని చెప్పవచ్చు అజయ్ పాల్ శర్మను కూడా ఎన్నికల సంఘం చాలా కీలకంగా కూడా అంటే ఈ పోలింగ్ ప్రక్రియలో భాగంగా అనుకోవచ్చు, ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనుకోవచ్చు. ఎన్నికల కమిషన్ స్పెషల్ అంటే ఇక్కడ మనకు స్పెషల్ కమిషనర్గా కూడా ఇక్కడ నియమించడం జరిగింది. అజయ్ పాల్ శర్మకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎప్పుడైతే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇక్కడ అజయ్ పాల్ శర్మ మొత్తం అంతా కూడా తనిఖీలు ప్రతి ప్రాంతాన్ని కూడా తనిఖీలు చేస్తున్నటువంటిది. ఇక్కడ కీలకంగా కూడా అజయ్ పాల్ శర్మని ఎన్ఐఏని కూడా సహాయం కోరారు. ఇందులో భాగంగానే ఎన్ఐఏ కూడా పూర్తిగా కూడా పలు ప్రాంతాల్లో చాలా సెన్సిటివ్ ఏరియాస్లో ఉండేటటువంటి అన్నిటినీ కూడా తనిఖీ చేస్తుంది. ఇందులో భాగంగానే దాదాపు మనకు ఇక్కడ పల్తా అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అందులో దాదాపు నిన్నటి నుంచి కూడా అక్కడ కొంత కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ అంటే ఏదైతే అజయ్ పాల్ శర్మ పలు ప్రాంతాలని అక్కడ ఉండేటటువంటి కొంత అనుమానిత వ్యక్తులని అక్కడ అరెస్ట్ చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ఉండేటటువంటి బీడీఓ అధికారి సౌరభ్ హజ్రా అన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారి కొంత ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు అంటే ఇక్కడ అజయ్ పాల్ శర్మ మాట వినట్లేదు అన్నటువంటిది కూడా ఎన్నికల కమిషన్ గ్రహించింది. దానితో అక్కడి నుంచి కూడా అతనికి పురీలియా ప్రాంతానికి కూడా వేరే ప్రాంతానికి కూడా బదిలీ చేశారు అన్నటువంటిది. ముఖ్యంగా ఇక్కడ అజయ్ పాల్ శర్మ చాలా సెన్సిటివ్ ఏరియాస్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఒకవైపు ఎన్ఐఏ సోదాలతో పలు కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ తనిఖీలు చేస్తుంది. కానీ ఇక్కడ మమతా బెనర్జీ తర్వాత మనకు ఉండేటటువంటి సురేంద్ర అధికారి భవానీపూర్ కాన్స్టిట్యున్సీలో చాలా కీలకము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. జీ आपको जो फैसिलिटी से कैसे मतलब इस बार कैसे लगा? थैंक यू मैडम. आई एम धुर्ज्योति प्रसाद चक्रवर्ती रिसाइडिंग एट भवानीपुर हिंदी में. तो मेरा ख्याल से जितना साल हम वोट दे रहे हैं, मेरा उम्र 71 रनिंग है, इतना साल हम वोट दिया, लेकिन 10 साल हमारा
आँखों में इतना डिसिप्लिन मेंटेनेंस थिंग्स सुपर डुपर, ये इसको तुलना नहीं होगा। ये बहुत अच्छा हुआ। ये लोग सीनियर सिटीजन के भी केयर करता है, लाइन में सब मेंटेन करता है। ये फौजी भाई, आपने वोट डाल दिया? हमारा वोट हो गया, मेरा वोट हो गया। अच्छा। आई एम हैप्पी सिटीजन। सारा फैमिली डाल दिया सर? आई एम सीनियर सिटीजन, हमको फैसिलिटी दिया तब हमको वोट हो गया, हम बाहर आ गया सेंटर से। मेरा वाइफ एंड सन अंदर में वोट दे रहे हैं, उसको आने से हम एक साथ जाएंगे। ठीक है। ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము, అటువైపు కూడా ఒకటి పోలింగ్ కేంద్రము, తర్వాత ఇటువైపు కూడా పోలింగ్ కేంద్రము. చాలా మంది ఇక్కడ బారులు తీరినటువంటిది. ప్రస్తుతం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం కొరకు కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా బారులు తీరినటువంటిది. కానీ ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగానే స్పెషల్ టీమ్స్ని కూడా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ అంటే కీలకమైనటువంటి ప్రాంతాల్లో దాదాపు 26 మంది అధికారులను, సీనియర్ అధికారులను కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఎక్కడైతే సెన్సిటివ్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా వారికి అక్కడ నిధులను అంటే అక్కడ ఉండేటటువంటి విధులను అప్పగించడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇక్కడ అంటే 2500 స్పెషల్ టీమ్స్ ఏదైతే ఇక్కడ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నాయి, ఇందులో భాగంగానే మనకు ఇక్కడ కమిషనర్ కి సంబంధించింది అనుకోవచ్చు. చాలా కీలకంగా సందేశ్ కాళీ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానము. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ దాడులు జరుగుతుంది అన్నటువంటిది కూడా పూర్తి కొంత సమాచారం ఉండడంతో అక్కడ చాలా స్పెషల్ ఫోర్స్ను కూడా అరేంజ్ చేశారు అన్నటువంటిది మాత్రము. తర్వాత ఇక్కడ మనకు పానీహాట్ చాలా కీలకమైనటువంటి ప్రాంతము. అంటే భవానీపూర్ తర్వాత మనకు పానీహాట్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఈ 2 ప్రాంతాలపై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతము ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. దాదాపు ఒక 100 మీటర్ల దూరం నుంచే కూడా స్పెషల్ ఫోర్స్ని, తర్వాత ఎవరిని కూడా లోపలికి మనకు అంటే ఎంట్రీ లోపలికి వచ్చేటటువంటి అనుకోవచ్చు, వెహికల్స్ని కూడా ఎంట్రీ కానివ్వకుండా లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి అంటే అనారోగ్య సమస్యలు అన్నటువంటి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి ఒక స్పెషల్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఇక్కడ ఇంకొకటి దాదాపు చాలా కీలకంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో దాదాపు 1468 ఓట్లను చేర్చారు అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 1468 ఓట్లను కూడా చేర్చారు. ఇందులో నూతనంగా అంటే దాదాపు మనకు 91,000 లక్షలకు పైగా కూడా ఓట్లు అంటే ఏదైతే ఎస్ఐఆర్లో గల్లంతైనటువంటి దాంట్లో ఈ ప్రాంతం భవానీపూర్ నుంచి 1468 పేర్లను చేర్చబడ్డాయి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా కీలక ప్రకటన చేసింది. కానీ మొత్తం మీద మాత్రము భవానీపూర్ చాలా హాట్ కంటెంట్. అందరూ దృష్టి మాత్రం ఇక్కడ మనకు పానీహాట్, భవానీపూర్ అన్నదే చాలా కీలకమైనటువంటి ప్రాంతం. కానీ ఎలక్షన్ కమిషన్ చాలా కీలకంగా ఇటు మనకు సందేశ్ పాల్ అంటే ఇక్కడ మనకు అజయ్ పాల్ శర్మను అంటే ఎన్నికల బాధ్యతలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఒక కీలకంగా కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం మీద మాత్రం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రైట్ కళ. देश में जितने भी चैनल है हमारे इनसे नहीं ले रहे, काम नहीं बनेगा। যা উত্তর করছে সিআরপি, দেখো কোর্টের একটা অর্ডার আছে, ওই যে কোর্টের অর্ডার মানবো না। আমরা কন্টেম্পট অফ কোর্টের নোটিশ দিয়েছি, তা সত্ত্বেও কতগুলো অবজারভার এসেছি বাইরে থেকে, বিজেপি যা বলছে তাই করছে। তুমি চক্র বেরিয়ে গিয়ে দেখেছো আমাদের সব পোস্টার খুলে দিয়েছে। সব এইভাবে ভোট হয়, ভোট তো মানুষ দেবে, পুলিশ দেবে না, সিকিউরিটিও দেবে না। আর কয়েকজনকে নতুন নিয়ে এসছে, তারা যা ইচ্ছে করে যাচ্ছে, টেরোরিজম করছে এলাকায়, এরপরে তো চলে যাবে। যা উত্তর করছে সিআরপি, দেখো কোর্টের একটা অর্ডার আছে, ওই যে কোর্টের অর্ডার মানবো না। আমরা কন্টেম্পট অফ কোর্টের নোটিশ দিয়েছি, তা সত্ত্বেও কতগুলো অবজারভার এসেছি বাইরে থেকে, বিজেপি যা বলছে তাই করছে। তুমি চক্র বেরিয়ে গিয়ে দেখেছো আমাদের সব পোস্টার খুলে দিয়েছে। সব এইভাবে ভোট হয়, ভোট তো মানুষ দেবে, পুলিশ দেবে না, সিকিউরিটিও দেবে না। আর কয়েকজনকে নতুন নিয়ে এসছে, তারা যা ইচ্ছে করে যাচ্ছে, টেরোরিজম করছে এলাকায়, এরপরে তো চলে যাবে।